టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగినట్లు వార్తలొచ్చాయి. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహ బంధంలో అడుగు పెడతారని వార్తలొస్తున్నాయి. రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇద్దరు ఎప్పుడూ అఫీషియల్ గా ధృవీకరించలేదు. కానీ తమ మధ్య స్నేహ బంధానికి మించిన అనుబంధం ఉందని హింట్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా విజయ్ సన్నిహితులు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ కానీ, అటు రష్మిక ఫ్యామిలీ కానీ అధికారికంగా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ జంటగా నటించి హిట్ పేర్ గా నిలిచారు. ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో డేటింగ్ చేస్తున్నారని కొంతకాలంగా వార్తలొచ్చాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రష్మిక మందన్నకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. వివాహ బంధంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకొని 2017లో జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మరుసటి ఏడాది అంటే 2018లో తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయారని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆ సంవత్సరంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక గీతా గోవిందం సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరిగా రాణిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. యానిమల్, పుష్ప ది రూల్, చావా, కుబేరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాగమయ్యారు. ఆమె హీరోయిన్ గా నటించిన తామా చిత్రం దీపావళికి థియేటర్ లో రాబోతుంది. అలానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు సిద్ధమైపోయింది. మైసా అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో పాటుగా మరో 2 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు రష్మిక. మరోవైపు విజయ్ దేవరకొండ ఈ మధ్య కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టేశారు. దిల్ రాజు బ్యానర్ లోనే రౌడీ జనార్దన్ అనే చిత్రంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ తో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు విజయ్. వీటిల్లో ఒక సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నట్లుగా టాక్.